Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is test of significance for large samples. See, this problem is very important. చూడండి అమ్మ, మన ఛానల్ని ఫాలో అవుతున్నారు, మంచిగా వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే తక్కువ ఉంటున్నాయి. సో మీరు ఫస్ట్ ఇదే మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అమ్మా. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో ఇప్పుడు మనకి కామెంట్లో వచ్చేసిందండి, ఏంటంటే సార్ మాకు ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ఓకే, ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. ఇఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వెయిట్స్ ఆఫ్ ఆల్ మెన్ ట్రావెలింగ్ బై ఎయిర్ బిట్వీన్ ఢిల్లీ అండ్ ముంబై హ్యాస్ ఎ మీన్ ఆఫ్ 163 pounds. Mean already mentioned in question clearly. This question simply question. See, what is that? See, mean mu equal to what is that? 163. Mean mu equal to 163. Standard deviation S dot D and rasana. Standard deviation sigma equal to 18. See, what is the probability? PROB dot and beta. Probability that the cosigned gross weight of 36 men traveling between these two cities is more than 6,000 pounds. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మనకి సింపుల్గా ఇది మనకి ఇచ్చింది ఏంటిది, మ్యూ అన్నమాట. ఇక్కడ మ్యూ ఈక్వల్ టు 163 pounds అని ఇచ్చాడు. స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఇచ్చాడు. ఎక్స్ బార్, వాట్ ఈస్ దట్ ఎక్స్ బార్? ఎక్స్ బార్ అనేది మనం చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే దీన్ని ఎక్స్ బార్ లాగా తీసుకుంటారు. ఓకేనా అండి, తప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద కోసైన్డ్ గ్రాస్ వెయిట్ ఆఫ్, మన ఏంటిది వెయిట్ ఆఫ్ 36 అంటున్నాడు. 36 men ట్రావెలింగ్ బిట్వీన్ దీస్ టూ సిటీస్ అని అంటున్నాడు. ఇక్కడ మోర్ దెన్ 6,000 pounds. అంటే ఇక్కడ ఏంటి, మనం యావరేజ్ ఎలా చేస్తాము, ఎక్స్ బార్ అని చెప్పేసి యావరేజ్ తీసుకుంటాం. ఇక్కడ అందుకే వెయిట్ ఆఫ్ 36 అంటున్నాడు కాబట్టి ఏంటి, ఎక్స్ బార్ ఈక్వల్ టు 6,000/36 చేస్తే సరిపోతుంది. సింపుల్ అండి. ఓకే రైట్. ఆల్రెడీ మనకి ఏంటి, మళ్ళీ ఏంటి, ఎన్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 36 men ఇచ్చాడు కదా. ఓకే, ఎన్ ఈక్వల్ ఫస్ట్ మనం ఏమేమి కావాలో అవన్నీ ఒకసారి మనం క్లియర్గా రాసుకుందాం మీకు అర్థమయ్యే విధంగా. రైట్, వాట్ ఈస్ దట్? సి ఎన్ ఈక్వల్ టు, సింప్లీ మీకు అండర్స్టాండ్ అయ్యేలాగా, ఎన్ ఈక్వల్ టు మ్యూ ఈక్వల్ టు 163, నెక్స్ట్ సిగ్మా ఈక్వల్ టు 18, రైట్. ఎక్స్ బార్ ఈక్వల్ టు 6,000/36, 6,000/36. దీన్ని చేస్తే మనకి క్యాలిక్యులేషన్ చేస్తే 166.7 వస్తుంది. మీకు చూపిస్తాను. రైట్, సి హియర్ వాట్ ఈస్ దట్? సి డివైడెడ్ బై, ఇక్కడ 6,000 తీసుకోండి. 6,000 డివైడెడ్ బై 36 చేస్తే మనకి ఎంత వస్తుందండి, 500/3 వస్తుంది. అక్కడ అలా రేషనల్గా వచ్చింది కాబట్టి మనం ఎస్డి నొక్కాలి. ఇక్కడ ఎస్డి నొక్కితే 166.67 అని తీసుకుంటే సరిపోతుంది. అలా చాలా 6,6,6,7 ఉన్నాయి కాబట్టి 166.67 అంటే సరిపోతుందండి. ఎక్స్ బార్ ఈక్వల్ 6,000/36 ఈక్వల్ 166.67 అంటే సరిపోతుంది. ఓకే రైట్. నౌ సి గివెన్ ఇప్పుడు మనం క్వశ్చన్లో ఏమైతే ఇచ్చాడో అవన్నీ తీసుకుందాం. మ్యూ ఈజ్ ద పాపులేషన్ ఈక్వల్ 163 pounds. ఓకే, సిగ్మా ఈజ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పాపులేషన్ ఈక్వల్ 18 pounds. నెక్స్ట్ ఎక్స్ బార్ ఈజ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ మెన్ ఈక్వల్ 6,000/36 ఈక్వల్ 166.67. ఓకే, ఇంతకుముందు మనం చేసాం కదా. రైట్, నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు శాంపుల్ సైజ్, ఈక్వల్ 36. రైట్, జెడ్ ఈక్వల్, దిస్ ఈస్ ద టెస్ట్ స్టాటిస్టిక్స్, జెడ్ ఈక్వల్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై √n, దట్ ఈక్వల్ 166.67 మైనస్ 163 సిగ్మా 18/√36. √36 మీన్స్ 6. 18 డివైడెడ్ బై 6 3 వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఎంత వస్తుందండి, సంథింగ్, సి క్యాలిక్యులేట్, విల్ డూ ద క్యాలిక్యులేట్. సి హియర్ రైట్, వాట్ ఈస్ దట్? సి డివైడెడ్ బై నొక్కండి, ఇక్కడ డివైడెడ్ బై, దాని తర్వాత వచ్చేసి ఏంటంటే 166
0.67 న్యూమరేటర్లో మైనస్ 163/3 వేసాను, ఎందుకంటే డివైడెడ్ బై సింప్లీ కదా. ఇక్కడ ఇలా వచ్చింది కాబట్టి ఎస్డి నొక్కండి స్టాండర్డ్. వాట్ ఈస్ దట్ 1.222 వచ్చేసింది. 1.23 అని చెప్పేసి తీసుకుంటే సరిపోతుంది. మనం సింపుల్గా ఇక్కడ చూడండి, మీకు క్యాలిక్యులేషన్ ఏమన్నా అర్థం కాకపోతే ఇక్కడ చూడండి అమ్మా క్లియర్గా. రైట్, దట్ ఈక్వల్ 1.223 లేదా 1.23 ఇలా అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. రైట్, ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటండి, హెన్స్ ప్రాబ్లమ్ ఆఫ్ x bar greater than or equal to 166.7, right, that equal to probability of what is the z greater than or equal to, ఇది z క్యాలిక్యులేషన్ వాల్యూ కదా, దీని ఏమొచ్చింది మోర్ దెన్ అన్నాడు కాబట్టి మనం ఇలా తీసుకోవాలి. x bar greater than or equal to, ఓకే, మోర్ దెన్ అన్నాడు, ఓకే, అందుకోసం మనం x bar greater than or equal 166.7. అదే కదా క్వశ్చన్లో అడిగింది మనకి. రైట్, z గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1.23 అంటే ఇలా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అనగానే మనం ఏం చేస్తాం, 0.5 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ వాట్ ఈస్ దట్ z లెస్ దెన్ 1.23 అని చెప్పేసి తీసుకుంటాం. సార్ ఎందుకు సార్ అలానే తీసుకోవాలి ఇలా 0.5 అని అంటే, సింపుల్గా మీకు ఒక చిన్న డయాగ్రామ్ వేసి చూపిస్తాను చూడండి అమ్మ ఇక్కడ. రైట్, దిస్ ఇస్ ద బెల్ కర్వ్, ఓకే. నౌ సీ దిస్ ఇస్ z ఈక్వల్ టు 0, ఓకే, z ఈక్వల్ 0. ఏమంటున్నాడు మరి మనకి పాజిటివ్ వచ్చింది కదా క్యాలిక్యులేషన్ వాల్యూ 1.22 1.23 నథింగ్, ఓకే. సి ఇక్కడ ఎక్కడో 1 ఉంది అనుకుందాం, ఇక్కడ ఎక్కడో 1, ఇక్కడ 1.23 ఇక్కడ ఉంది అనుకుందాం, ఇదంతా ఓకే. రైట్, ఇదంతా మనం క్యాలిక్యులేట్ కాబట్టి ఏంటది మనకి 1.23 అంటే మొత్తం మోర్ దెన్ అంటున్నాడు కాబట్టి ఇదంతా ఏం చేస్తున్నాం, ఈ ఏరియాని చూస్తున్నాం మనం, ఓకే. సో ఈ ఏరియా ఏంటిది సార్, మరి ఇలా ఎలా వచ్చింది 0.5 మైనస్ అంటే, ఇక్కడ ఏముంటుంది ఇటుపక్క 0.5 ఉంటుంది, ఇటుపక్క 0.5 ఉంటుంది. సో 0.5లో నుండి ఈ ఏరియాని మనం తీసేయాలి, ఓకేనా. మొత్తం టోటల్ ఏంటంటే 1 అన్నమాట. అంటే ఎలా సార్ అంటే 50%, ఇటు సైడ్ 50%, ఇటు సైడ్ 50%. సో 50% అంటే 0.5 కదా. సో 0.5 నుండి తీసేస్తాం, లేదా 50% మైనస్ అని చెప్పేసి దీన్ని తీసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మరి ఆ వాల్యూ ఎలా సార్, మరి మనకి ఎలా వస్తుంది ఆ z 1.23 అనేది అని అంటే, మీరు ఏం చేయాలంటే ఏరియా అండర్ ద స్టాండర్డ్ నార్మల్ కర్వ్ అని 0 to z అని మనకు టేబుల్ ఉంటుంది, క్యాలిక్యులేషన్ టేబుల్. ఆ టేబుల్లో నుండే మనం సెలెక్ట్ చేస్తాం, ఓకే. సమ్ టైమ్స్ నేను ఇప్పుడు 1.23 తీసుకున్నాను, కొందరికి ఏమవుతుంది 1.22 తీసుకుంటాను సార్, మీ ఇష్టం. మీరు 1.22 తీసుకున్నా నథింగ్ అండి, ఇక్కడ ఏం కాదు. ఇక్కడ చూడండి, నేను టేబుల్ వాల్యూ చూపిస్తాను మీకు, ఓకే. రైట్, ఇదేంటండి ఇక్కడ చూడండి ఏంటండి, ఇది ఏరియా అండర్ ద స్టాండర్డ్ నార్మల్ కర్వ్ ఫ్రమ్ 0 to z అని ఈ ఫార్ములాకి తీసుకుంటాం మనం, ఓకే. సార్ అక్కడ z/రూట్ ఏం లేదు కదంటే అది స్టాండర్డ్ ఎర్రర్ అండి, నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ. మీరు అదేం ఆ ఫార్ములానే బేస్ చేసుకోవాలని రూల్ ఏం లేదు, ఓకే. చూడండి 1.2 ఇక్కడ ఏముందండి, ఇక్కడ చూడండి 1.2లో నుండి ఏంటిది, నేను 1.23 అంటున్నాను, లేదా 22, ఎలా 22, ఇక్కడ చూడండి ఇక్కడ 2, ఓకే. ఇక్కడ ఏముంది, ఇక్కడ 1.2, ఇక్కడ 2, ఓకే. 0.3888 లేదా 0.3907 మీరు ఏది తీసుకున్నా నో ప్రాబ్లం, ఈ రెండిట్లలో నుండి మీ ఇష్టం అది, ఓకే. ఇక్కడ ఎందుకంటే 1.22 కొంతమంది తీసుకుంటారు, 1.23 తీసుకుంటారు. ఇక్కడ చూసుకోవాలి 1.23, ఇక్కడ ఇది కాలం, ఓకేనా. రైట్, దట్ ఈక్వల్ 0.5 మైనస్ 0.3907. ఈ టేబుల్స్ నుండి వస్తుందండి, ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి, ఓకే. రైట్, దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది మరి, మనకు ఎంత వస్తుంది, 0.5 మైనస్ 0.3907 చేస్తే 0.1093, ఓకేనా. ఇప్పుడు ఏంటండి సింపుల్గా మనకి ఏంటిది ప్రాబిలిటీ ద కొసైన్, దేర్ ఫోర్ సింపుల్ ఒక లైన్ రాసుకుందాం మనం, ఏంటది ద ప్రాబిలిటీ cosine grass weight of 36
men traveling between two cities is more than 6,000 pounds is 0.1093. సింపుల్ అండి, ఇంతకుమించి ఏం లేదు. చాలా అంటే చాలా ఈజీ ప్రాబ్లమ్. మీరు ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా, అసలు క్వశ్చన్లోనే మనకు మొత్తం ఆల్మోస్ట్ సొల్యూషన్ ఉంది. ఒక టేబుల్ కనుక మీ దగ్గర ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.